అనే ఒక కార్యక్రమము మరియు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అని చెప్పేసి గవర్నమెంట్ మన టోటల్ ఆంధ్రప్రదేశ్ లో ఇంప్లిమెంట్ చేస్తా ఉంది. కాబట్టి దీని గురించి ఇప్పుడు మనకు మన స్కూల్ నుంచి ఈ 4 క్లాసులకు 4 లీడర్లని నేను నియమించామన్నమాట. ఈ లీడర్ల పని ఏమంటే ప్రతిరోజు పిల్లవాడు శుభ్రంగా ఉన్నాడా లేదా అని చెప్పేసి చెక్ చేస్తారు. మీకు ఉదాహరణకు స్నానం చేశారా లేదా అని చెప్పేసి చూడాలి. ఎంట్రుకలు బాగున్నాయా, ఓకే. మళ్ళీ చెవులు చూడాలి, చెవుల్లో ఏమైనా మలినం ఉందా, ఆ మలినాన్ని ఉంటే దాన్ని బట్స్ తీసుకొని క్లీన్ గా చేసేయడము, నీట్ గా చేయడం. మళ్ళీ ముక్కుని చూసి ఆ ముక్కులో ఏమైనా చీముడు ఉందా లేదా, మళ్ళీ దాని తర్వాత కళ్ళని చూడాలా, ఏమైనా పిసుడు ఉందా లేదా, మళ్ళీ ఉతికిన బట్టలు వేసుకున్నాడా లేదా, మళ్ళీ ఉన్న టీత్ బ్రష్ చేసినాడా లేదా అని చెప్పేసి మనం చూడాలి. దాని తర్వాత ఇప్పుడు గోర్లు ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఈ పిల్లవాడు ఎంట్రుకలు కట్ చేసుకోలే, ఎంట్రుకలు కట్ చేసుకొని రమ్మని చెప్పాలి. ఈ గోర్లు చూడాలా, గోర్లు బాగున్నాయా, బట్ డ్రెస్ చూసుకోవాలి. ఈ విన క్లీన్ గా లేదనుకో క్లాస్ లోకి ఎంట్రీ చేయకూడదు, ఫెయిల్ అయిపోయినారు. ఎవరైతే నీట్ గా ఉన్నారో వాళ్ళు పాస్ అయ్యారు. కాబట్టి ఈ పద్ధతిని మీరు అందరూ పాటించారు. మరియు మన స్కూలు, మన క్లాస్ రూమ్ నీట్నెస్ గా చెత్త చెదారం లేకుండా, దుమ్ము ధూళి ఏమీ లేకుండా మనమే చూసుకోవాలి. చూసుకుంటారా? అట్లా అందరూ చూసుకుంటారా? ఎవరు చూసుకుంటారు? చేతులు ఎత్తండి. నీట్ గా ఉంటారా అందరూ? ఉంటారా? వెరీ గుడ్.